ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
అందరూ దేవుని స్తుతించండి. నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. ఈ లోకంలో ఏది నాకు వద్దు. నువ్వు నీ తోడు నాకు చాలు, నీ నీడ చాలు ప్రభా. నీ చూపుంటే చాలు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. ఆ మాట నన్ను బ్రతికిస్తుంది ప్రభా. నా జీవితం ఎలా ఉన్నా కూడా ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. అందరూ దేవుని స్తుతించండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూరయనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూరయనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన చప్పట్లు కొడరా. వేలాది నదులంత విస్తారమైన నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత
అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. జీవిత కాలమంతయు నీవు దయ
ఉపకారం, మహోన్నతమైన ఉపకారం, రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఈ లోకంలో అంతకన్నా మహోన్నతమైన ఉపకారం మరొకటి లేదు. మహోన్నతమైనది ఆయన చేసిన ఉపకారం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు ఏది కూడా మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటారు. అయ్యా ఇన్ని గ్రహించుకొని నెమ్మది వేసుకొని అయ్యా దాని ప్రకారం నడుచుకున్న జీవితాలు నాకు మాకందరికీ దయచేయండి. అయ్యా మిషన్లో సార్ మరుగుపరుచుకొని రాష్ట్రాన్ని అయినా లోతైన మరి మా బయటపచ్చయ్యా ఇన్ని చెవులు గ్రహించుకున్న మనస్సు నాకు దయచేయండి. మా మనోనేత్రాలు వెలిగింపబడాలయ్యా, మా మనోనేత్రాలు వెలిగింపబడుతుంది. మాటలు మాట్లాడాలయ్యా, నిలచి ఉంటాయి అయ్యా, నీ కొడుకున్నాడయ్యా, నీ మనోనేత్రాలు వెలిగింపడానికి నీకు ఇప్పుడు జరగవే సమస్తమంతా నీవే. నీ నామాన్ని మహిమపరచుకోవాలని నేను తగ్గించుకొని నీ నామాన్ని తీసుకో దేశ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 123వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ నోటితో మీరు పలకాలి ఈ జీవపు మాటలను, జీవం ఇచ్చే మాటలు. ఆ మాటలు ఎంతో విలువైనవి. జుంటె తేనె దారుల కంటే, తేనె కంటేను జుంటె తేనె దారుల కంటే కూడా ఎంతో మధురమైన మాటలు ఆ వాక్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు వాక్యాన్ని చదువురాని వాళ్ళు కూడా మీరందరూ కూడా విని మీరందరూ కూడా పలకాలి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. దేవుడి వాక్యం దీవించి మన వినికిడిలో ఆశీర్వదించుగాక. కూర్చోండి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, దావీదు భక్తుడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎవరి తట్టు ఎత్తాలి మన కన్నులు? ఎవరి వైపు? దేవుని తట్టు. అంటే ఎక్కడున్నాడు ఆయన? ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవుని తట్టు మన కన్నులు ఎత్తేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎవరి వైపు కూడా మనం చూసేవారిగా ఉండకూడదు. ఎవరు సహాయం చేస్తారా అని చెప్పి ఎవరి వైపు మనం చూసేవారిగా మనం ఎన్నడూ ఉండకూడదు. కానీ మన జీవితాల్లో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి నిందలు, అవమానాలు, తిరస్కారాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ప్రతి దానికి కూడా మనం ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు మాత్రమే మనము చూడాలి. ఎవరి వైపు చూసినా నీకు అవమానమే వస్తుంది.
అందుకని మనం ఎవ్వరి వైపు చూడకూడదు, కానీ దేవుని తట్టు మన కన్నులు మనము ఎత్తేవారంగా ఉండాలి. అది మనందరికీ తెలుసు. దాసుల కన్నులు తన యజమానురాలు తట్టు ఎలాగూ చూస్తున్నాయో, దాసుడు తన యజమానుడి చేతుల తట్టు ఎలాగూ చూస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు కదా. ఒక అడుక్కునేవాడు వచ్చాడు అనుకోండి, వాడు బయట ఉండి ఏం చేస్తూ ఉంటాడు? అమ్మా అన్నం పెట్టవా, అమ్మ ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టవా అంటే నువ్వేమంటావు? ఒకసారి చెయ్యి ఖాళీ లేదు వెళ్ళిపో అంటాం, 2 సార్లు అంటాం, 3 సార్లు అంటాం. ఇక వాడు అక్కడ నుంచొని వెళ్ళటలేదు, కదలటలేదు. ఏం చేస్తాం మనము? మన పని ఆపేసుకొని మనం చేసే పని ఎంత ఇంపార్టెంట్ పని అయినా మనం ఏం చేస్తాం? ఆ పనిని ఆపేసుకొని. ఎందుకంటే అక్కడ అరుస్తూ ఉన్నాడు చుట్టుపక్కల వింటూ ఉంటారేమో అని దాంతోనైనా మనం ఏం చేస్తాము? అతను అడిగింది ఇస్తాం. అంటే ఇక్కడ భక్తుడు అనేది అదే. ఆయన నన్ను కరుణించే వరకు, నేను అడిగింది నాకు ఇచ్చే వరకు, అది నేను పొందుకునే వరకు కూడా. ఒక బలహీనత గురించి ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ బలహీనత నుంచి నిన్ను విడిపించే వరకు కూడా నువ్వేం చేయాలి? ఆయన తట్టు చూడాలి. ఆయన కరుణించే వరకు, ఆయన నీకు సహాయం చేసే వరకు కూడా ఆయన తట్టే చూడాలి. మనం ఏం చేస్తామంటే ఒక 2 నెలలు చేస్తాము, లేకుంటే 1 సంవత్సరం చేస్తాము, లేకుంటే 2 సంవత్సరాలు చేస్తావేమో. తర్వాత ఏం చేస్తావు? అస్సలు దేవుడు నా ప్రార్థనే వింటలేదు, నా ప్రార్థనకు అసలు జవాబు లేదు, అసలు వింటలేదా? ఎందుకులే ఈ దేవుడు లేకుంటే ఈ చర్చిలో వింటలేదేమో, ఇంకో చర్చికి వెళ్దాం, లేకుంటే అసలు దేవుణ్ణి విడిచిపెడతాం అన్నట్లుగా మన ఆలోచన. ఎందుకంటే దేవుడు అక్కడ నీ ప్రార్థనకి జవాబు ఇవ్వటం లేదు కాబట్టి, నువ్వు అడిగింది ఇవ్వటం లేదు కాబట్టి, నువ్వు పొందుకోవటం లేదు కాబట్టి నువ్వేం చేస్తావు? మనసు పలు రీతులుగా పోతూ ఉంటాయి. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు అన్నాడు, ఆయన నన్ను కరుణించే వరకు, ఆయన నాకు సహాయం చేసే వరకు, ఆయన నేను అడిగిన దాన్ని నాకు ఇచ్చే వరకు కూడా నేను ఆయన తట్టే చూస్తూ ఉంటాను. ఆయన కరుణ గల దేవుడు, జాలి గల దేవుడు, దయగలిగిన దేవుడు కాబట్టి ఇస్తాడా? ఇవ్వడా? నువ్వు అడిగింది అది కరెక్ట్ అయితే, నువ్వు అడిగింది నీకు అవసరం అనుకుంటే, నువ్వు అడిగింది అది నీకు క్షేమాన్ని ఇస్తే, నువ్వు అడిగింది నీకు మేలుకరంగా ఉంటుంది అనుకుంటే, నువ్వు అడిగింది నీకు ఆశీర్వాదం